అందరికీ నమస్తే. కాంగ్రెస్ ఏడాది పాలన పైన ఇంకొక సర్వే వచ్చింది. చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ అనే సంస్థ సర్వే చేసింది. ఇది ఎవరిదో కూడా నిజానికి నాకు కూడా తెలియదు. బట్ నాకు వాట్సాప్లో వీళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి నేను కూడా దీని మీద అసలు ఏంటి జనం ఏమనుకుంటున్నారు, మనం అందరినీ జనాలను సంప్రదించలేం. కాకపోతే సర్వేల ద్వారా కొంత ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, బట్ జనాల ఒపీనియన్ ఏంది, సంవత్సరం పాలన మీద జనాలు ఏమనుకుంటున్నారో రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాని మీద చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన సర్వే ఏంటంటే, వ్యూహాత్మకంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్ అని ఉంది. పొలిటికల్ పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ 2024 అంటే ఏడాది పాలన పైన జనాల మూడు ఏముంది, జనం ఏమనుకుంటున్నారు, జనాల మూడు అంటే మంచిగా చేస్తుంది ఉంటుంది కదా, జనం ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, లేకపోతే ఈ ప్రభుత్వం పర్వాలేదు, ఇట్లా ఉంటే మంచి మూడు. ఈ ప్రభుత్వం ఏం చేస్తే లేదు, ఈ ప్రభుత్వం వచ్చి వేస్ట్ అంటే అది బ్యాడ్ మూడు. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే, ఆన్సర్ చేయని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ బ్యాడ్ అనే వాళ్ళే దగ్గర దగ్గర 56-57% కనిపిస్తున్నారు. గవర్నమెంట్ మీద జనం బ్యాడ్ అనే ఒపీనియన్తో 58% జనం పబ్లిక్ మూడు ఒకటి కనిపిస్తుంది. తర్వాత గుడ్ అనేవాళ్ళు 40% కనిపిస్తున్నారు. గుడ్ అనేవాళ్ళు 40%, బ్యాడ్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 58% కనిపిస్తున్నారు సంవత్సరం పాలన తర్వాత. తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే నో 65% నో, అంటే వీళ్ళు అమలు చేసిన స్కీమ్సే చాలా తక్కువ. బస్సు ఫ్రీ, ఇంకా అరకొర కరెంటు, అరకొర సిలిండర్లు 500 రూపాయలకు, ఇవి మాత్రమే ఉన్నాయి. మిగతా ఎస్ అని 32% మాత్రమే ఈ సర్వే చెప్తుంది. వెల్ఫేర్ స్కీమ్స్తోన, సంక్షేమ పథకాలతోన. వీళ్ళు అంటున్నారు కదా 6 గ్యారెంటీలు కాదు 160 పథకాలు అమలు చేసినామని, బట్ జనాల్లో మాత్రం సంతృప్తికరంగా లేరు, తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా అనుకుంటే, కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఒపీనియన్ అబౌట్ హైడ్రా నో ఆన్సర్ 20% ఏం చెప్పలేకపోయినారు. బ్యాడ్ 51%, హైడ్రా మీద కూడా 51% జనం అసంతృప్తితో ఉన్నారు, అది మంచిది కాదు. ఒపీనియన్ అబౌట్ గుడ్ 29% మాత్రమే ఉన్నారు. తర్వాత పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ నో ఆన్సర్, బ్యాడ్ 42, గుడ్ 53. స్కీమ్స్ మంచిగానే ఉన్నాయి కానీ అమలు చేస్తలేరు. దీని అర్థం అదే, స్కీమ్స్ బాగున్నాయి అనేది 53%. పైన మనం చూసినాం కదా ఫస్ట్ పేజీలో, ఆ ఫస్ట్ పేజీలో ఉన్నది ఏంటంటే స్కీమ్స్ బాగున్నాయి కానీ అమలు చేస్తలేరు, వాటి మీద సంతృప్తికరంగా లేము అమలు విషయంలో అనేది. చాణక్య ముఖేష్ అనే పేరుతో ఇది కనిపిస్తుంది, న్యూఢిల్లీ వాళ్ళు చేసినట్టు. పరిగణలోకి తీసుకున్న అంశాలు ఉన్నాయి. ఏ అంశాల మీద వీళ్ళు తీసుకున్నారంటే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు కొత్త ప్రభుత్వంపై చాలా అంచనాలు పెట్టుకున్నారు, మెరుగ్గా ఉంటుందని ఆశించారు. ఇందుకు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, పాలనా వైఫల్యాలు కావచ్చు, వాటన్నిటికీ చెక్ పెట్టి పాలన అందిస్తారని ప్రజలు భావించారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రజా మద్దతును కూడగట్టుకోలేకపోయిందనే భావన ప్రజల్లో ఉంది. రోజు రోజుకు ప్రజల అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్గా ఎదిగిన విధానం ప్రజలు అంచనాలను భారీగా పెంచినాయి, కానీ వాటిని అందుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా వెనుకబడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ నినాదం ప్రభుత్వం ఏర్పడాక ఎంతవరకు విజయం సాధించిందని అంటే, పూర్తి స్థాయిలో పిలుపులు కాలేదనే భావన జనాల్లో ఉంది. ఇందుకు పాలన పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం అంటూ ప్రజలు చెప్తున్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనుకున్న నేపథ్యంలో ఏ మార్పు వచ్చిందంటూ కొంతమంది ప్రజలు ప్రశ్నిస్తున్నట్టు సర్వే అభిప్రాయానికి వచ్చింది. అంటే ఏం మార్పు వచ్చిందని అడుగుతున్నారట. అనుకున్న రీతిలో ప్రజాపాలన లేకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు గమనించడం జరిగింది. ముఖ్యంగా యువత విషయంలో ప్రస్తుతం పాలనపై ప్రశ్నించినప్పుడు ఎక్కువ శాతం వ్యతిరేకంగా మాట్లాడడం, కొంత ప్రభుత్వ పోకను విమర్శిస్తున్నట్లుగా గమనించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇంతవరకు పట్టించుకోలేదని పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ విషయంలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినప్పటికీ సరిపడా బస్సులు లేక ఇరుక్కొని పోతూ ఎన్నో పాటలు పడుతున్నామని మహిళల నుంచి కొంత అసంతృప్తి ఉంది. బస్సులు తక్కువ చేసినారు, బస్సులు ఫ్రీ ఇచ్చి. తర్వాత 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం వేసిన విధానంపై ప్రజల ఆలోచన. 6 గ్యారెంటీలు కనీసం మిగిలిన 4 ఏళ్ళైనా అంతాయా లేదా బాగుంది, ఇప్పటిదాకా అమలు కాలేదు. ఇంకొక 4 years గవర్నమెంట్ ఉంటే కనీసం అప్పుడైనా అవుతాయా లేదా అనుమానంతో ఉన్నారండి జనం. అంటే అవి కూడా వస్తావో రావో అని చర్చ ఒకటి ఉన్నది. రైతు రుణమాఫీ విషయంలో రైతుల మనోగతం. దఫాలుగా రుణమాఫీ చేసింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 లక్షలు చేస్తామని చెప్పిండ్రు. కానీ రైతులు బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపం వల్ల రైతు రుణమాఫీ విషయంలో అన్నదాతలు కన్ఫ్యూజన్ ఎదుర్కొన్నట్లు గమనించడం జరిగింది. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదనే అభిప్రాయంతో ఉన్నారట. తర్వాత తెలంగాణ ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఇంతకుముందే చదివినాం మనం. తర్వాత హైడ్రా ప్రభావం, మారిన పరిస్థితులు. హైడ్రా తర్వాత ఏమైంది, కూల్చివేతలు కలకలం రేపినాయి. అక్రమంగా నిర్మించాలంటూ పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టింది. మూసీ పరిరక్షణ పేరుతో ఆ ప్రాంతంలో నిర్మాణాలు కూల్చివేత సిద్ధమైంది. దీనిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ వంద వ్యతిరేకత వచ్చింది. హైడ్రా మీద కూడా ఇట్లా ఉన్నది. తర్వాత సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న పార్టీల పరిస్థితులు. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాకు విచ్చలవిడిగా ఉపయోగించింది.
అది చాలా ప్లస్ అయింది. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్ట్రాటజీని అమలులోకి తెచ్చింది. 23 ఎలక్షన్స్ ముందు సోషల్ మీడియా బాగా వాడింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారాన్ని హోరెత్తించింది, మంచి ఫలితాలు రాబట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోషల్ మీడియాను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వలేకపోతుందంటూ ట్రోల్స్ వస్తున్నాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ పట్ల కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కొంత యూట్యూబర్స్ను అసంతృప్తిని గురి చేశాయని యూట్యూబర్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారంట చూడండి. అదేవిధంగా ఎన్నికల్లో తమ విజయానికి కారణమైన కొన్ని సోషల్ మీడియా వ్యవస్థను మర్చిపోయి ప్రవర్తించడం కొంత అసంతృప్తికి ఆజ్యం పోసింది. తెలంగాణలో ఎన్డీఏ కూటమి ప్రభావం సంవత్సర కాలంలోనే ప్రజాపాలనపై వ్యతిరేకత రావడం ఇదే మొదటిసారి. కానీ ఈ వ్యతిరేకతను తమ అనుకూలంగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సహకారంతో ముందంజలో ఉన్నట్లు ప్రజల అభిప్రాయం. తెలంగాణలో బీజేపీ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు గెలిచినప్పటికీ గ్రామ స్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ ఎన్డీఏ కూటమితో అడుగులు వేస్తే బీజేపీ ఎన్డీఏ కూటమే కదా వేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమితో అడుగులు వేస్తే బహుశా బీజేపీ తప్పు రాసినట్టున్నారు. కాంగ్రెస్ గడకాలమని రాసినారు. హైదరాబాద్ ప్రభావంతో మూసి నిర్వహణ జరుగుతున్న సమస్య మీద ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏం పట్టించుకోకపోవడం అక్కడ ప్రజలకు నిరాశ గురి చేసింది. ఇది బీజేపీ నుంచి ఇక ఈటల రాజేందర్ మినహాయించి ఏ ఇతర లీడర్లు కూడా నాయకులు పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. ఏదైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నందున రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయంట. కొద్దిగా అటు ఇటు రాశారు దీన్ని, లేకపోతే మరింత బలహీనపడుతుంది. బలహీనపడుతున్న సమయంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు ఎక్కువ మద్దతు చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం చేకూరే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇంకేమున్నాయా? ఇంకేం లేవు. ఇదొక సర్వే. ఈ సర్వేల విషయంలో నేను నా అభిప్రాయం చెప్పదలుచుకున్నా. మొన్న మా ఆఫీస్కి వచ్చిన ఓటా సర్వే కూడా చూపించినాము. ఈ సర్వే కూడా చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీస్ అనే సర్వే కూడా చూస్తున్నాము. ప్రజల్లో అసంతృప్తి గూడు కట్టుకున్నది అని మాత్రం వెరీ క్లియర్. దీన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ ముందంజలో ఉంది, నో డౌట్. మూసీ విషయంలో కూడా వాళ్ళు ఒక లైన్ రాసిన బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది. కానీ బీఆర్ఎస్ఏ కనీసం 5 కోట్లో 10 కోట్లో మూసీ బాధితుల తరఫున కోర్టులో ఖర్చుల కోసం కేటాయించింది. బీజేపీ వెనుకబడిపోయింది. ఈటల రాజేందర్ మాత్రం ముందంజలో ఉన్నారు, నో డౌట్ దానిలో. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కొద్దిగా సుధరాయించుకుంటున్నట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ అయితే ఫస్ట్ డే నుంచే వాళ్ళ మీద మీరు ఒక్కరోజు కూడా టైం ఇయ్యరా, మీరు 10 ఏళ్ళు పాలించి బీఆర్ఎస్ను మీరు అధికారం కోల్పోయి జీర్ణించుకోలేకపోయిందని విమర్శలు వచ్చినా బీఆర్ఎస్ ఫస్ట్ డే నుంచి కూడా ఆ ఫోర్స్లో ఉన్నది. బీజేపీ కూడా ప్రతిపక్ష పాత్రగా ఆ ఫోర్స్లో ఉంటే కాంగ్రెస్ వైఫల్యాల మీద జనాలను చైతన్యపరచవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టవచ్చు. నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు లేకపోతే ప్రజలకు మంచి పాలన అందించేందుకు ప్రతిపక్షాలు కూడా దోహదపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా టైం ముందు చూద్దాం ఏం జరుగుతుందో. సర్వేలు అయితే ఇట్లా మిక్స్డ్ సర్వేలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విషయం మాత్రం అన్ని సర్వేలు ఓపెన్గా చెప్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.